ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. వాడు బ్రతుకుంటే సంతకం పెట్టించు, లేదంటే వేలిముద్ర వేయించు. సంతకం పెడితే విరుగుడిపిస్తాను, లేదనుకో చస్తా. పెట్టు. ఎరుగుడు రేయ్, నేను మా అక్కలాగా మాట మీద నిలబడే వ్యక్తిని కాదురా. మా అక్క మంచికే బ్రాండ్ అంబాసిడర్. తన భర్త జోలికొస్తే డేంజర్ కే కాపీరైట్ హోల్డర్ రా. చావు. రేయ్, వీడిని ఇక్కడి నుంచి లాగేండ్రా. శారదమ్మా, నువ్వెక్కడున్నావని వాళ్ళకెవరు చెప్పారు? అసలు నువ్వు బయటికి ఎందుకు వచ్చావు? మా ఆయన పేరు మీద పూజ చేయిద్దామని వచ్చాను. నీకెవరూ లేరన్నావు, మరి మీ ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? అయినా మీ ఆయన నిన్ను ఒక్కదాన్నే గుడికి పంపాడా? ఏడి, ఎక్కడున్నాడు? నేను మాట్లాడతా. ఏంటమ్మా, ఎక్కడున్నాడు? పిల్లు కడిగి పారేస్తా. ఆయన వెళ్ళిపోయారమ్మా. సారీ అమ్మా. పర్లేదమ్మా, ఇది నా తలరాత. అమ్మా, మీరు బయట తిరగటం ప్రమాదకరం. ఇంతకు ముందే చెప్పాను కదా జల్జత్తా. నువ్వైనా చెప్పాలి కదా. అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వెళ్ళిపోండి. జ్యోతి, నువ్వు నన్ను కాపాడేవని తెలిస్తే నన్ను శత్రువులా భావించే ఆవిడ ఊరుకోదమ్మా. ఆవిడతో పెట్టుకుంటే నల్ల తాచుతో పెట్టుకున్నట్టే. అనవసరంగా ఎందుకమ్మా ఇక్కడికొచ్చావు? నేనేమవుతానని నీ ప్రాణాల్ని అడ్డు పెట్టావు? మాట్లాడకుండా త్వరగా వెళ్ళమ్మా. అయినా నువ్వు మా అమ్మవైతే నేను కాపాడుకోనా? నిన్ను కాపాడ్డానికే నేను ఈరోజు గుడికొచ్చినట్టున్నా. వెళ్ళమ్మా.
నిజంగా ఎంత ధైర్యమే నీకు? నాకు మొండిగా ఎదురు వెళ్ళటం అలవాటు, అంతకు మించి ఉన్నావే నువ్వు. శారద చెప్పినట్టు నువ్వు ప్రమాదంలో పడతావు కదా. ఓ అత్తో, నీ అంత అమాయకురాల్ని కాదు నేను. మీరెవరో నేనెవరో. మీరు ఈ ఏరియా వాళ్ళు కాదు అని వాళ్ళని నమ్మించడానికైనా ఏదో ఒక ఆటో పట్టుకొని వెళ్ళిపోండి. 2 రోజుల దాకా ఇంటికాడికి పోకండి. ఆవిడ గన్ను పట్టుకొని ఈడి దాకా వచ్చిందంటే 1-2 రోజులు ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని బస్తీలలో నిఘా పెడుతుందని నాకు అనిపిస్తుంది. తొందరగా బయలుదేరండమ్మా. థ్యాంక్స్ అమ్మా. కూతురికి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా? నేను మీ కూతురు లాంటి దాన్ని. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నేను మీతో పాటే వచ్చేదాన్ని, కానీ దొరబాబు చేసే పూజల్లో పాల్గొనాలి. పాపం మధ్యలోనే ఆపేసి నీకోసం వచ్చేసాను. అది అపచారం కదా. ఎవ్వరికి అనుమానం రాకుండా నేను గుళ్ళోకి వెళ్ళిపోతా. మీరు పోండి. అమ్మా జ్యోతి, నువ్వు జాగ్రత్త. నాకేం కాదు. అయినా ఆ దొరబాబు కూడా నాతో ఉంటాడు కదా. నిన్ను చంపాలనుకున్న ఆవిడ నన్ను గుర్తుపట్టి ఏదైనా చేయటానికొస్తే అడ్డుపడడా అబ్బాయి? మీరు త్వరగా వెళ్ళండి. సరేనమ్మా, నువ్వు జాగ్రత్త. సరే. అక్క పద. ఆగండి. ఇద్దరు కలిసి వెళ్తారా? ఒకే వైపు వెళ్ళకండి. ఎందుకైనా మంచిది. తలో దిక్కుకి పరిగెత్తండి. అత్త, నువ్వు ఇటు వెళ్ళు. శారదమ్మా, నువ్వు ఇటు పరిగెత్తు. సరే, వెళ్ళండి. ఏం బాబు, చూసుకోకుండా అలా ఇలా గుద్దేస్తావు? చూసుకోలేదు. చూసుకోవాలి కదయ్యా. సారీ అమ్మా. అమ్మ పెద్దమ్మ తల్లి, ఈరోజు నీ దయ వల్లే శారదమ్మ నేను తప్పించుకున్నాం. పాపం దొరబాబు పూజ మధ్యలో ఆపేశానని బాధపడుతూ ఉంటాడేమో. శారదమ్మకి ఆయమ్మకి జరిగిన గొడవ తనకి తెలియదు కదా. ఫోన్ అని చెప్పి పక్కకి వెళ్ళిపోయాడు. నా కోసమే వెతుకుతూ ఉంటాడేమో. మంగా, మంగా! అమ్మగారు, ఆ భద్రకి ఫోన్ చేసి ఆ శారద తప్పించుకొని పారిపోయిందని చెప్పు. మనం గుడి దగ్గర దానికోసం వచ్చామని వాడికెలా తెలుస్తుందే? అమ్మా, వాడు ఇక్కడ ఎక్కడో బొమ్మలు గీయించే పనిలో ఉంటానన్నాడు. ఫోన్ చేసి చెప్తే కదా తెలిసేది. అయినా దాన్ని పట్టుకోవడానికి ఏ ప్రయత్నమైనా మనం చేయాల్సిందే. మంగా, నువ్వు ఫోన్ చేయవే. అలాగే అమ్మగారు. శారదా,
మంగ ఫోన్ చేస్తుందేంట్రా? హలో హలో భద్ర, ఎక్కడున్నావు? సింగటికుంట రోడ్లో ఉన్నాను. అమ్మయ్యా, మొత్తానికి దగ్గరలోనే ఉన్నావు. వెంటనే ఆ శారదని పట్టుకోవాలి. శారదానా? ఎలా పట్టుకుంటాం? ఎక్కడుందని పట్టుకుంటాం? చెప్పేది విను. రామాలయంలో అమ్మగారు శారదని అటాక్ చేస్తే పక్క సందులో నుంచి తప్పించుకుని పారిపోయింది. అయితే ఇటు పక్కే రావాలి. వదలను. ఆ శారదాని పట్టుకుని తీరతాను.